జీవితంలో మనం ఎవరికైనా కొడుకు గురించి ఉదాహరణ ఇవ్వాలన్నా, బ్రదర్స్ గురించి చెప్పాలన్నా, తండ్రి గురించి చెప్పాలన్నా, భర్త గురించి చెప్పాలన్నా, ఒక మంచి రాజు గురించి చెప్పాలి అన్నా, ధర్మం గురించి మాట్లాడాలి అన్నా ముందుగా మనకి గుర్తొచ్చేది శ్రీరామచంద్రులు. శ్రీరామచంద్రుడి గురించి చెప్పుకోవాలి అంటే మాటలు సరిపోవండి. సో ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మనం 2 వంటకాలు చేసుకుంటున్నాం. 2 కూడా మనం స్వామివారికి నైవేద్యం పెట్టేవి. ఒకటేమో పెసర ఆవళ్ళు చేస్తున్నాం, ఇంకొకటి ఈరోజు ఖచ్చితంగా మనం బెల్లం పానకం చేస్తాం. స్వామివారికి ఇష్టం. అంతేకాకుండా ఈ రోజు నుండి మనకి ఎండలు బాగా ముదురుతాయి. ఎవ్రీడే లేదా 2 రోజులకు ఒక్కసారి అయినా సరే బెల్లం పానకం తాగితే చాలా చాలా మంచిది. అందులో కొంచెం మిరియాల పొడి, సొంటి పొడి వేసుకొని తాగితే కనుక ఒంటికి చలవ చేస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే రెగ్యులర్గా బెల్లం పానకం అందరికీ తెలిసిందే. ఈరోజు కొంచెం మనం ఖర్జూరు వేసుకొని బెల్లం పానకం చేసుకుంటున్నాం. ఎండాకాలంలో రోజు నైట్ 2 ఖర్జూరాలు నానబెట్టుకొని నెక్స్ట్ డే ఆ వాటర్ తాగితే చాలా మంచిది. లేదా 2 పచ్చి డేట్స్ డైలీ మనం 2 తింటే కనుక చాలా మంచిదండి, బాడీకి ఎనర్జీని ఇస్తుంది. ముందుగా వచ్చిన మెయిల్స్ చదివేసి ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. ఈ 2 మెయిల్స్ ఈరోజు కావాలని నేను ఎంచుకున్నానండి, ఎందుకంటే శ్రీరామనవమి రోజు చేస్తే బాగుంటుంది అని. ఫస్ట్ మెయిల్ మనకి రాసింది స్వప్న, కర్నూలు నుండి రాశారు. హలో స్వప్న అక్క, ఎలా ఉన్నారు? నేను కర్నూలు నుంచి మెయిల్ రాస్తున్నాను. హాయ్ స్వప్న, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అక్క, మనం రెగ్యులర్గా మినప ఆవళ్ళు చేసుకుంటాం కదా, అలా కాకుండా పెసర్లతో ఆవళ్ళు చేయొచ్చా? ఎలా చేయాలో చూపించండి అని చెప్పేసి మనకి స్వప్న మెయిల్ రాశారు. చేయొచ్చు. ఇప్పుడు మనం తయారు చేద్దాం. కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. పెసర ఆవళ్ళు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు పెట్టాను, ఒకసారి చూడండి. ఇది నానబెట్టుకున్న పెసరపప్పు, కొత్తిమీర, పసుపు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ఆవాలు, అల్లం, జీడిపప్పు, చక్కెర, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, క్యారెట్, పెరుగు. సో ఇవన్నీ మనం ఇలా రెడీగా పెట్టేసుకున్న తర్వాత తయారీ విధానం చాలా సింపుల్ అండి. ముందుగానే పెసరపప్పుని నానబెట్టుకోవాలి. ఈరోజు దేవుడికి కంపల్సరిగా మనం నానబెట్టుకున్న పెసరపప్పు పెడతాం కదండి, వడపప్పు సేమ్ అలాగే నానబెట్టుకున్నాను. నీళ్లు తీసేసి మిక్సీలో వేసుకోవాలి. వడపిండి మనం ఎలా చేసుకుంటామో అంతే కన్సిస్టెన్సీలో, అంటే గట్టిగా చేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం ఉప్పు వేయాలి. పప్పుకు సరిపడా ఉప్పు, ఎక్కువ ఉప్పు పట్టదు పెసరపప్పులో. మూత పెట్టేసి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. స్టవ్ ఆల్రెడీ ఆన్ చేసే ఉంది, నూనె మంచిగా వేడిగా ఉండాలి. అయితే కొంచెం బౌల్లో మనం నీళ్లు రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక టేస్ట్ చూద్దాం. కొంచెం కొంచెం పిండే, మరీ పెద్ద పెద్ద వడలు కాదు. పెసరపప్పు మనం వడలేసేటప్పుడు మటుకి మినప వడల్లాగా అంత రౌండ్గా రావు, ఇలాగే వస్తాయి. మీకు కూడా ఒకవేళ ఇలాగే వస్తే ఏం పర్లేదు, టెన్షన్ పడకండి. చూడండి, ఇలా మంచి ఫ్రై చేసుకొని వాటర్లో వేసేయాలన్నమాట. అయ్యో మర్చిపోయాను, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మనం నీళ్ళల్లో. అండ్ ఎక్కువ కలర్ రాదు, లైట్గానే కలర్ వస్తాయి అన్నమాట వడలు. ఉప్పు వేసి చక్కగా ఇలా ఉప్పును కలిపేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పెసర వడలు నీళ్ళల్లో వేసేసుకోవాలి. మనం మినపప్పుతో వడలు చేసినా సరే ఫస్ట్ నీళ్ళల్లో వేసుకున్న తర్వాతనే పెరుగులో వేసుకోవాలి. అలా వేస్తేనే చక్కగా లోపల వరకు పెరుగు పీల్చుకుంటుంది. లేదంటే ఓన్లీ పైనే మనకి పెరుగు ఉంటుంది, లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళల్లో వేసేసాం కదా, ఇందులో ఉప్పు ఎందుకు వేసామంటే కొంచెం లైట్గా ఆ ఉప్పు వడలకు పట్టుకొని బాగుంటుంది. పెరుగు రెడీగా ఉంది. ఇందులో నేను కొంచెం చక్కెర వేస్తున్నాను. ఈ చక్కెర వేస్తేనే బాగుంటుంది. ఫస్ట్ ఇది వేసి కొంచెం కలిపేద్దాం. అలాగే చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొబ్బరి,
అల్లం ముక్కలు, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం చేస్తుంది పెసర ఆవళ్ళు. సో దానికోసం మనం ఆవాలు వేసుకోవాలి. ఆవ పిండి పడుతుందన్నమాట. దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొంచెం మనం వాటర్ వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకొని పేస్ట్ అంతా మనం పెరుగులో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆవాలు, అల్లం, పచ్చి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరి పేస్ట్తో మంచి రుచి వస్తుందన్నమాట. పొద్దున చేసుకుంటే సాయంత్రంకి ఫినిష్ చేసేయాలి. ఎందుకంటే పేస్ట్ వేసాం కదా, పాడైపోతుంది. అందులో వేసవి కాలం వస్తుంది కాబట్టి ఇంకా తొందరగా ఫినిష్ చేసేయాలి. సో ఇక్కడ పెరుగు మిశ్రమం రెడీగా ఉంది. వడలు కూడా రెడీగా ఉన్నాయి. పెరుగులో నేను ఉప్పు వేయలేదు. సో కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే పొయ్యి మీద నేను ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో తాలింపు పెట్టుకున్నాను. రామనవమి నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఎక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా ఖచ్చితంగా ఆ ప్లేస్లో అయితే సెలబ్రేషన్స్ అసలు ఎక్కడ ఆగలేదండి. నేను ఏ ఇయర్ కూడా మిస్ అవ్వలేదు. నేను పెళ్ళైన వెంటనే యూకే వెళ్ళాను. లండన్లో కూడా రామనవమిని సెలబ్రేట్ చేశారు రామాలయంలో. తర్వాత అక్కడ 3 years తర్వాత నేను యూఎస్ వెళ్ళాను. అక్కడ ఆల్మోస్ట్ 6.5 years ఉన్నా. ప్రతి సంవత్సరం రామనవమికి టెంపుల్కి వెళ్ళే వాళ్ళం. అక్కడ కళ్యాణం జరిగేది. తర్వాత నేను గోవాకు వచ్చాను. తర్వాత దుబాయ్కి వెళ్ళా. అక్కడ కూడా రామనవమిని చక్కగా చేస్తారు. అసలు గోవాలో ఎంత బాగా చేస్తారు తెలుసా శ్రీరామనవమిని. చాలామంది తెలుగు వాళ్ళందరూ వస్తారు. అలాగే నార్త్ వాళ్ళు కూడా వస్తారు. అండ్ అక్కడ అన్నదానం చేస్తారు, భజనలు చేస్తారు, కళ్యాణం చేస్తారు. సూపర్గా జరుగుతుంది. ఇంకా దుబాయ్లో అయితే చాలామందికి తెలిసి ఉంటుంది, అక్కడ రామ్ మందిర్ ఉంటుంది. ప్రతి సంవత్సరం 1 week సెలబ్రేట్ చేస్తారు. అసలు సూపర్గా చేస్తారు. అండ్ చిన్నప్పుడు మా ఊర్లో ఎలా చేసేవారంటే ఒక జాతర లాగా జరుగుతుంది అనమాట. రాముల వారు అండ్ సీతమ్మ, లక్ష్మణుడు, అలాగే ఆంజనేయ స్వామి గెటప్ వేసుకొని వస్తారు. అంటే ఒక భజన బృందం వస్తుంది. వాళ్ళు వెనకాల కూర్చొని ముందు విగ్రహాలను పెట్టి పూజ చేయిస్తారనమాట. అలాగే కళ్యాణం కూడా చేస్తారు. ఊర్లో ఎంతమంది కళ్యాణం జరిపించాలి అని అనుకున్న వాళ్ళందరూ జంటలుగా కూర్చుంటారు. అందులో మేము చాలా చాలా స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే మా నాన్నకి మా తాతయ్యల దగ్గర నుండి మాది ముత్యాల వ్యాపారం అనమాట, మా నాన్న వాళ్ళది. సో ఆ ఊరిలో మేము ముత్యాలకి రంధ్రాలు వేసేవాళ్ళం. తర్వాత అక్కడే చైన్లు కానీ నెక్లెస్లు కానీ అన్నీ రెడీ అవుతాయి. ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు నా చిన్నప్పటి నుండి రాములవారి కళ్యాణంకి తలంబ్రాలకి మా డాడీ ఎప్పుడు ముత్యాలు పంపిస్తారు. ఇప్పటికి కూడా భద్రాచలంకి తలంబ్రాలకి ముత్యాలు వెళ్తాయన్నమాట. సో అప్పుడు మాకు అప్పటి నుండి మా ఫీలింగ్ చాలా చాలా స్పెషల్ అని చెప్పి. అండ్ మా ఫ్యామిలీలో ఎవరికి కళ్యాణం జరిగినా, ఎవరి మ్యారేజ్ అయినా సరే మా అమ్మ నాన్న వెళ్ళేటప్పుడు తలంబ్రాలకి 5 దోసుల ముత్యాలు తీసుకొని వెళ్తారనమాట. అంటే ముత్యాలతో తలంబ్రాలు పోసుకుంటే చాలా మంచిది అంటారు కదా. సో అలా అనమాట. అండ్ అమ్మ నాన్న పక్కన కూర్చుంటే వాళ్ళ పక్కన చిన్నప్పటి నుండి రాములవారి కళ్యాణం చూడడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే నూనె బాగా వేడెక్కింది. ఇందులో ఆవాలు, అలాగే జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంకా జీడిపప్పు. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చక్కగా తాలింపు చేసేసుకున్నాం. అలాగే తాలింపులో లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ తాలింపు రెడీగా ఉంది. ఇప్పుడు వడల్లో ఉండి కొంచెం నీళ్లు తీసేసి ఇక్కడ వడలు పెట్టుకోవాలి.
సో ఇప్పుడు ఇలా వడలు పెట్టేసి పైనుండి ఆవపిండి కలిపిన పెరుగు వేసుకోవాలి. పెరుగు భలే కమ్మగా ఉంటుందండి. ఆవపిండితో పాటు కొంచెం పెరుగులో చక్కెర కలిపాము. పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుందన్నమాట. పైనుండి మనం తాలింపు వేసుకోవాలి. అలాగే కాస్త కొత్తిమీర, క్యారెట్ తురుము, చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసేసాం కదండి పెసర ఆవళ్ళు. తయారీ విధానం మరొకసారి మీరు చూసేయండి. నెక్స్ట్ మనం బెల్లం ఖర్జూర్ పానకం తయారు చేసుకున్నాం. పెసర ఆవళ్ళు తయారీ విధానం: ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్లు తీసేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో పిండిని వడలుగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు పెరుగులో కాస్త షుగర్ వేసి కలిపి అలాగే ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఆవాలు వేసి చక్కగా మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ పెరుగులో కలిపేయాలి. తరువాత ఒక చిన్న బాండీ పెట్టుకొని అందులో నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు, పసుపు, కాస్త ఇంగువ వేసి తాలింపు చేసుకోవాలి. తరువాత ఫైనల్ గా ఒక ప్లేట్ తీసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న వడల్ని పెట్టి పెరుగు మిశ్రమం వేసి తాలింపు వేసి కొత్తిమీర, క్యారెట్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసర ఆవడ్లు రెడీ అవుతాయి. నెక్స్ట్ మనకి మెయిల్ రాసింది శిరీష రాశారండి. బెల్లం ఖర్జూర్ పానకం శిరీష కోసం మనం తయారు చేస్తున్నాం. అయితే ఏమని రాశారంటే, హాయ్ స్వప్న గారు, నా పేరు శిరీష. మీ షో నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. మా పిల్లలకి రెగ్యులర్గా ఖర్జూర్ ఇస్తే ఇష్టంగా తింటారు. తినడం కన్నా ఏదైనా డిఫరెంట్గా చేయొచ్చా స్వప్న గారు అని చెప్పేసి మనకి శిరీష మెయిల్ రాశారు. సో ఇందాక నేను మీకు చెప్పినట్టుగానే ఖర్జూరుతో చక్కగా మనం పానకం తయారు చేసుకోవచ్చండి. ఖర్జూర్లో తీపి ఉంటుంది, అలాగే కాస్త బెల్లం కలిపితే రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. బెల్లం ఖర్జూర్ పానకం మనం తయారు చేస్తున్నాం. అయితే కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. ఇవి నానబెట్టుకున్న ఎండు ఖర్జూరా అండి. ఆ నీళ్ళే నేను పొద్దున్న తాగితే చాలా మంచిది అని చెప్పింది. అండ్ బెల్లం, ఇంకా పచ్చి ఖర్జూర కూడా, 2 ఖర్జూరాలు వాడితే చాలా బాగుంటుంది. సో ఇందులో మనకి గింజలు ఉంటాయి, చిన్న గింజలు. ఫస్ట్ టైం నేను దుబాయ్లో ఉన్నప్పుడైతే చెట్టుకు తెప్పుకొని తిన్నానండి. ఎంత టేస్ట్ ఉండేనో. లోపలున్న గింజలు తీసేసి అసలు ఎన్ని రకాల డేట్స్ ఉంటాయంటే ఇంత సైజ్ దగ్గర నుండి ఇంత పెద్ద సైజ్ డేట్స్ అండి. డేట్స్ మేళాకి వెళ్ళాను అనమాట దుబాయ్ మాల్లో. అసలు రకరకాల డేట్స్, చాక్లెట్ డేట్స్, హనీ డేట్స్ అండ్ ఇంకా మడ్ డేట్స్, చాలా రకాల డేట్స్. అంటే వైట్ చాక్లెట్లో పెట్టే డేట్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అలా రకరకాలు చూసాను. నేను 2-3 పేర్లు చెప్పాను కానీ అక్కడ ఒక 100 పేర్లు ఉన్నాయి యాక్చువల్గా. డేట్స్ లోపల గింజలు తీసేసి మిక్సీ జార్లో వేసాను. అలాగే ఎండు ఖర్జూరాన్ని కూడా ఇందులో వేసేయాలి. నైట్ అంతా నానబెట్టిన ఎండు ఖర్జూర. చక్కగా దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఒకవేళ అవ్వకపోతే కొంచెం ఈ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకుందాం. మరి మొత్తం ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం మనకి చిన్న చిన్న పలుకుల్లాగా తగిలితే కనుక మధ్యలో మనకి పానకం తాగుతుంటే చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ ఇక్కడైతే పేస్ట్ రెడీ అయిపోయింది చూడండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సొంటి కొమ్ము, కొన్ని మిరియాలు. ఫస్ట్ సొంటి కొమ్మును ఒకసారి దంచుదాం.
ఇంట్లో అల్లం ఉంటే కొంచెం డ్రై అయిపోతే చక్కగా ఎండలో పడేయండి. ఇలా సొంటి కొమ్ము తయారవుతుంది. ముఖ్యంగా సమ్మర్ ఇప్పుడు ఈ రోజు నుండి ఎండలు బాగా ముదురుతాయి. సో అల్లం ఉంటే ఒక 4-5 రోజులు అలా ఎండలో పెట్టేస్తే చక్కగా సొంటి కొమ్ము తయారవుతుంది. కొన్ని మిరియాలు, అలాగే యాలకులు, ఇవన్నీ వేసి బాగా దంచుకోవాలి. దంచితేనే బాగుంటుంది. మిక్సీ జార్లో వేస్తే మొత్తం ఫైన్ పౌడర్ అవుతుంది, టేస్ట్ బాగుండదు. ఇలా చక్కగా దంచుకోవాలి. కొంచెం మనకి ఇలా దానాగా ఉంటేనే పానకంలో కలిపిన తర్వాత అది కింద వెళ్ళి సెటిల్ అవుతుంది. అప్పుడు పైనుండి పానకం తాగితే బాగుంటుంది. అదే మిక్సీలో వేస్తే మధ్యలో నోట్లో తగులుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ పౌడర్ అయిపోయింది. గిన్నెలో బెల్లం వేసేస్తున్నాను. అలాగే ఈ డేట్స్ వాటర్, ఇంకా కొన్ని నీళ్ళు కూడా. కుండలోని చల్లని నీళ్ళు వేస్తే పానకం చాలా బాగుంటుంది. అలాగే ఈ డేట్స్ పేస్ట్ కూడా ఇందులో వేసేద్దాం. బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దంచుకున్న సొంటి, మిరియాలు, యాలకుల పొడి కూడా ఇందులో వేసాను. కొంచెం ఎక్కువ వేసుకుందాం, బాగుంటుంది. ఇంకా కొంచెం నీళ్ళు కూడా ఫిల్ చేసేస్తాను ఇక్కడ వరకు. ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా బెల్లం అంతా కరుగుతుంది. అలాగే చివరలో కొద్దిగా ఇందులో నిమ్మరసం పిండితే అసలు ఆ రుచే వేరండి. అందులో సమ్మర్ వస్తుంది, ఇలా పానకం చేసుకోండి, ఎంత బాగుంటుందో. సాఫ్ట్ డ్రింక్స్, ఆ డ్రింక్స్, ఈ డ్రింక్స్ మానేయండి. న్యాచురల్గా ఇలా డ్రింక్ తాగండి, అద్దరిపోతుంది అసలు. అంతే, బెల్లం ఖజూర్ పానకం రెడీ అయిపోయింది. నేను ఇవన్నీ సర్దే లోపల మరొకసారి తయారీ విధానం మీరు చూసేయండి. ముందు మనం తయారు చేసి పెట్టుకున్న పెసర ఆవళ్ళు కూడా తెచ్చుకుందాం. బెల్లం ఖజూర్ పానకం తయారీ విధానం: ముందుగా డేట్స్ లో గింజలు తీసేసి మిక్సీ జార్ లో వేసుకోవాలి. నానబెట్టుకున్న ఎండు ఖర్జూరాలని కూడా మిక్సీ జార్ లో వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక రోల్లో సొంటి కొమ్ము, మిరియాలు, యాలకులు వేసి బాగా దంచుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో బెల్లం, డేట్స్ వాటర్, నార్మల్ వాటర్ పోసి డేట్స్ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని దంచి పెట్టుకున్న మిరియాలు, సొంటి, యాలకుల పొడి వేసి ఒకసారి కలిపి చివరగా నిమ్మరసం పిండి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, హెల్దీ అయిన బెల్లం ఖజూర్ పానకం రెడీ అవుతుంది. సో చూసారు కదా, స్వామివారి కోసం మనం ఈరోజు నైవేద్యంగా చేసి పెట్టుకున్న పెసర ఆవళ్ళు, ఇంకోటి బెల్లం ఖజూర్ పానకం తయారు చేశానండి. ఈ రెసిపీస్ ఇప్పుడనే కాదు, మీకు ఎప్పుడైనా కూడా చాలా బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా పెసర ఆవళ్ళు చేసుకోవచ్చు. ఇంకా పానకం ఎప్పుడు బాగుంటుంది. పిల్లలతో పాటు మనం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా సమ్మర్లో సూపర్ ఉంటుంది. అయితే గిన్నెలో చేసుకున్న తర్వాత కుండలో పోసి పెట్టేయండి. డే అంతా చల్లగా తాగితే భలే ఉంటుంది. ఏదైనా పండగ వచ్చినప్పుడు ప్రసాదం పెట్టడానికైనా, రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ కోసమైనా, అసలు మీరు ఏ వంటకాలు అడిగినా కూడా హ్యాపీగా నేను చేసి చూపిస్తాను. దానికోసం మీరు చేయాల్సిందల్లా మాకు మెయిల్ రాయడమే. మరి మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మరొకసారి షో ముగించే ముందు మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.